హాయ్ అండి. ముందు వీడియోలో మీకు పేపర్ కటింగ్ చూపించాను, అదే కటోరీ బ్లౌజు. ఈ వీడియోలో మీకు డ్రెస్ కటింగ్ చూపిస్తాను. పేపర్ కటింగ్ చాలా ఈజీగా అర్థం అవుద్ది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పేది మీరు ఒక దాని మీద డ్రాయింగ్ వేసుకున్నారంటే తర్వాత ఎప్పుడు చూసినా మీకు అది ఈజీగా అర్థం అవుద్ది. డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు మీరు చూసుకుని చక్కగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పేపర్ కటింగ్ చూపిస్తాను, మీరు చూడండి. ఇగో పేపర్ ఇలా ఉంటుంది కదండి, అది క్లాత్ ఇలాగా తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ ఇలా 2 పార్ట్స్, ఇదొక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లాగా వస్తాయి. అంటే 4 లైన్స్ వస్తాయి. ఇలాగా 4 లైన్స్ వచ్చినాయి కదండి, ఇలా వస్తుంది. మీకు ఈజీగా, చాలా ఈజీగా అర్థం అవుద్ది. ఇది ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఇది చూడండి, షోల్డర్ ఎంత వస్తుంది మీకు, 6 కానీ 5.5 కానీ మీ షోల్డర్ని ఎంత కావాలో అంతా పెట్టుకోండి. ఇక్కడ 3 కానీ, ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకోండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 3 పెట్టుకోండి. అంటే 2.5 కానీ 3 కానీ. ఇక్కడ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 పెట్టండి, లేదంటే మీడియంగా ఉన్న వాళ్ళకి 3 సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంటుంది. ఇదైతే ఎవరికైనా 3 ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇది నెక్ చంక్ అయితే ఇక్కడి నుంచి ఇలా 6 ఉంటుంది, ఇలా 6 ఉంటుంది. ఇప్పుడు పాయింట్ మీరు టేప్ తీసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ 6 పెట్టండి. ఇక్కడి నుంచి 6 వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి 6 వచ్చింది కదా, ఇది 6, ఇక్కడి నుంచి కిందకి 8 ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడి నుంచి 8 ఇలా ఒక లైన్ గీయండి. అర్థమైందా? ఎవరికన్నా ఇదేనండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 గీసిన తర్వాత మీకు ఇక్కడ లూజు ఎంత ఉందో చూడండి. 32 ఉందనుకోండి, మీరు ఇక్కడ ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు 32 ఉందనుకోండి, 36 పెట్టుకోండి. అంటే మామూలు మెజర్మెంటు, దానికి ఎక్స్ట్రా ఖర్చు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనం టేప్తో కొలుసుకున్నప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది కదా, కొంచెం లూజ్ ఉండాలి. కాబట్టి 32 ఉందనుకోండి, 4 ఎక్స్ట్రా పెట్టుకుంటే 36 అవుతుంది అనమాట. అలాగా ఇక్కడ ఒక 8 ఉందనుకోండి, 4 ఎక్స్ట్రా పెట్టుకోండి. అప్పుడు అలా సరిపోతుంది మీకు ఇదంతా. ఎందుకంటే అటు ఇటు కలిపి మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఈ చంక దగ్గర లూజ్ ఎంత వస్తుంది మీకు, ఒక 36 వాళ్ళు అనుకోండి, 40 అనుకోండి. 36 చెస్ట్ సైజ్ అనుకోండి, 40 అనుకోండి. ఇక్కడ 10 పెట్టుకోండి. మిడిలు 9. ఇక్కడ ఈ పైన ఎంత పెట్టారో, ఇది సీట్ దగ్గరికి వస్తుంది, ఈ పైన ఎంత పెట్టారో అంతే ఇక్కడ పెట్టుకోండి, సరిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు లోతు, ఇది 1.5 ఇంచు ఉంటుంది ఎవరికన్నా. ఇక్కడ మోడల్ మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇక్కడ 10, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలా స్ట్రైట్గానే తీయాలి. 2 ఇంచెస్ ఇక్కడ వరకు ఇలా తీసిన తర్వాత ఇక్కడ 9 పాయింట్, ఇది 10 పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇలా తీసి ఇలా తీయాలి. అంటే ఇది హిప్ అనమాట, ఇది సీట్ దగ్గరకు వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా కింద తీసేయాలి. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని తీసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇవి సైడు కట్స్ కోసం. ఇది 9. ఇప్పుడు దీనికి మీరు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే ఇలా పెట్టుకోండి. 2 ఇంచెస్ కానీ, మీకు 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం ఇలా ఇది కరెక్ట్. అది తర్వాత ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలా, ఇది మాత్రం ఇంతే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఈ ఖర్చు సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి ఇలా పైకి, బ్యాక్ది కొంచెం పైకే ఉంటుంది, ఫ్రంట్ది కొంచెం కిందకు ఉంటుంది. మీకు అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎవరికన్నా 6 కానీ 5.5 కానీ
ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం 2.5 పెట్టుకోవాలి ఇక్కడ. లేదంటే కొంచెం మీడియంగా బాగానే ఉన్నారంటే 3 పెట్టుకోవాలి. మొత్తం ఇక్కడ 6 లేదంటే 5.5. చంక దగ్గర 6, ఇక్కడ లోతు 1.5 ఇంచు ఉండాలి. ఫ్రంట్ దానికైతే 1/2 ఇంచు తగ్గించేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ 6 వచ్చింది కదా చంక దగ్గరికి, 6 నుంచి కిందకి 8 పెట్టుకోవాలి. ఇది హిప్ అనమాట. ఇక్కడ హిప్, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 పెట్టుకోవాలి. ఇది సీటు. ఇది మధ్యలో లూజ్ ఎంత వచ్చింది, ఒక 36 వాళ్ళకైతే 40 పెట్టుకోవాలి. అంటే అటు ఇటు కలిపి మొత్తం ఇక్కడ 10 వస్తుంది. 40 పెట్టుకోవాలి. 36 అయితే 36 ఎవరికన్నా 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ 40, ఇక్కడ 9. అంటే మీకు వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పైన ఎంత పెడుతున్నారో కింద కూడా అంతే పెట్టాలి. ఇక్కడ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని, ఇది కట్స్ కోసం నేను ముందు వీడియోలో కట్స్ ఎలా కుట్టాలా అన్నది చూపించాను. మీరు దాన్ని బట్టి కట్స్ చూసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మీకు 2 ఇంచెస్ కావాలితే 2 ఇంచెస్ పెట్టుకోండి, ఎంత కావాలితే అంత పెట్టుకోండి. ఇక్కడి నుంచి కిందకి మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మాత్రం ఇలా స్ట్రైట్గానే వేసి తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టకుండా ఉంటుంది. ఇలా 2 ఇంచెస్ వేసుకోవడం వల్ల ఇక్కడ ఇది నెక్ వచ్చింది కదా, ఈ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇది వచ్చి ఇక్కడ ముందు దానికేమో 1/2 ఇంచు తగ్గించేసి పెట్టుకోవాలి. ఇది బ్యాక్ నెక్కి చంక అయితే ఇలాగే ఉంటుంది 1.5 ఇంచు. ఫ్రంట్ దానికి మాత్రం తగ్గించాలి. ఇది కట్ చేసి చూపిస్తాను. ఇదిగో ఇలా కట్ చేసాం కదా, ఇది ఫ్రంట్ నెక్ మోడల్కి. ఇప్పుడు ఈ మధ్యన కట్ చేసుకున్నాం అనుకో, ఇది ఇలా వస్తుంది. ఇది బ్యాక్ నెక్కి, ఇదిగో ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి టాపు డ్రెస్కి. ఈ కొలతలు ఇలా వస్తాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీయాలి. లోపలికి కొంచెం మీకు ఇక్కడికి 1.5 ఇంచు కరెక్ట్గా పెట్టాం కదా, ఇది ఇలా 1/2 ఇంచు లోపలికి పెట్టి ఓన్లీ ఫ్రంట్ దానికి ఇలా తీయాలి. హ్యాండ్స్కి కూడా తీసుకోవాలండి, లేదంటే నుడతలు వచ్చేస్తాయి. ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్, ఈ ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ ఇలా మోడల్ తీసాను కదా, ఈ స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్ కాకపోతే రౌండ్ కూడా తీసుకోవచ్చు. ఇంతేనండి. నెక్స్ట్కి మీరు గోట్ కింద వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్యాంట్ క్లాత్ పైన వేసుకోవచ్చు. హ్యాండ్స్కి బ్లౌజ్కి ఎలా తీస్తామో అలాగే తీసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలాగా కుట్టుకుంటే ఇది సరిపోతుంది. ఇంతేనండి. చాలా ఈజీగా డ్రెస్ టాప్ కట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ హిప్, ఈ మెజర్మెంట్లు మీకు బాగా గుర్తుపెట్టుకోండి, అంతే మీకు ఈజీగా వస్తుంది. ఇలా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు డ్రాయింగ్ వేసుకున్నారనుకోండి, డ్రాయింగ్ ఈజీగా ఎప్పటి కావాలితే అప్పుడు మనం గుర్తుపెట్టుకుని చక్కగా దాన్ని ఒకవేళ మర్చిపోయినా పేపర్ తిప్పామనుకోండి, ఈ డ్రాయింగ్ మనం వేసుకున్నాము అన్న ఒక గుర్తొచ్చినప్పుడు ఈజీగా తీసేసుకొని ధైర్యంగా మనం క్లాత్ని కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.